ఈరోజు క్యాంప్ ఆఫీస్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మా ముఖ్య నాయకులు మన ముడా చైర్మన్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ వార్డుల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చిన వాళ్ళందరికీ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపుగా 3,000 మందికి మనం సీఎంఆర్ఎఫ్ ద్వారా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్లకు డబ్బులు ఇప్పించడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయలను మన ముఖ్యమంత్రి గారి రిలీఫ్ ఫండ్ ద్వారా పేద వాళ్లకు చెక్కులు అందించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎంఆర్ఎఫ్ కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఆఫీసర్లను పెట్టి మా దగ్గర కూడా ఒక 4 ఎంప్లాయీస్ పెట్టుకున్నాం. ఎవరు వచ్చి ఇచ్చినా ఎవరిది చూడట్లే, ఈ పార్టీయా ఆ పార్టీయా వాళ్ళని చూడకుండా ఎవరు మన క్యాంప్ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఇచ్చుకొని డాక్యుమెంట్స్ ఇస్తే వాటిని ప్రాసెస్ చేయడానికి ఇక్కడ 4 మందిని పెట్టుకొని ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేస్తూ ఉన్నాం. ఒక 3 నెలల లోపలనే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మనకు చెక్కులు వస్తూ ఉన్నాయి. గతంలో ఇంత తొందరగా వచ్చే వ్యవస్థ ఏర్పాటు చేయలే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన దృష్టితోటి పేదవారి ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తూ ఉంది. అలాగే రాబోయే రోజుల్లో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి, కుటుంబ పెద్దకు జీవిత బీమా పథకాన్ని అమలు చేయబోతూ ఉన్నాం. ఇందిరమ్మ జీవిత బీమా. కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు దుర్మరణం పాలైతే 5 లక్షల రూపాయలు ఆ ఇంటి వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వమే 3,000 రూపాయలు సంవత్సరానికి ప్రీమియం కట్టి ఈ సంవత్సరం నుంచి దాన్ని మొదలుపెట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అన్ని వసతులను మేము పెంచుతాం. డాక్టర్లను నియామకం చేసినాం. అక్కడ కూడా మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వైద్యానికి, విద్యకు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అహర్నిశలు మేము పనిచేస్తున్నాము. ఆ ప్రభుత్వంలో పనిచేయడానికి మేము అందరం కూడా గర్వపడతా ఉన్నాం. పేదవాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నాం. వాళ్లకు సన్నబియ్యం ఇచ్చి, రేషన్ కార్డులు ఇచ్చి, వాళ్ళకి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు 3,500 ఇచ్చినాం. మళ్ళా 2,500 ఇండ్లను మా పేద ప్రజలకు ఇవ్వబోతూ ఉన్నాం. అలాగే ఇంకా అనేక పథకాలను మన ప్రభుత్వం తీసుకురాబోతూ ఉంది. కాబట్టి మనం తెలంగాణ ప్రజలు కావచ్చు, మహబూబ్ నగర్ ప్రజలు కావచ్చు, ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గమనించండి. మళ్ళా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి వాళ్ళని కోరుకుంటా ఉన్నాం.